అందరికీ నమస్కారం. ఈరోజు మనము 4th క్లాసు డే 7 ఇంగ్లీష్ రెడీనెస్ ప్రోగ్రాంలో భాగంగా యాక్టివిటీస్ చూడబోతున్నాము. టాపిక్ వచ్చేసరికి డైలీ రొటీన్ అండ్ యాక్షన్ వర్డ్స్, లెర్నింగ్ అవుట్కమ్స్. పిల్లలు ఇందులో నుంచి ఏమేమి నేర్చుకుంటారు అంటే ఐడెంటిఫై యాక్షన్ వర్డ్స్, డిస్క్రైబింగ్ డైలీ యాక్టివిటీస్. మనం డైలీ యాక్టివిటీస్ చేసేటప్పుడు యాక్షన్ వర్డ్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి వాటిని ఐడెంటిఫై చేయగలుగుతారు. అలాగే షూటబుల్ యాక్షన్ వర్డ్స్ ఎక్కడ యూజ్ చేయాలి, డైలీ రొటీన్లో ఏ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేయాలి అనేది తెలుసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెన్షియేట్ బిట్వీన్ కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్ యూసేజ్ ఆఫ్ యాక్షన్ వర్డ్స్. యాక్షన్ వర్డ్స్ని మనము ఎక్కడ కరెక్ట్గా యూజ్ చేయాలనేది తెలుసుకుంటారు పిల్లలు. యాక్టివిటీ 1 లెటర్స్ రిసైట్. ఇక్కడ మనకు ఒక రైమ్ ఇచ్చారు, ఆ రైమ్ని మనం పాడుకుందాము. First one, I wake and brush as the sun shines bright. I eat my breakfast feeling fresh and light. I walk to school and read and write. I play with friends till evening's light. At night I pray, then sleep so soon. Ready to wake to a brand new noon. ఈ విధంగా మనము రైమ్ని చక్కగా పాడుకొని యాక్షన్ వర్డ్స్ ఏంటో చూసుకోవచ్చు. లెటర్స్ ప్రాక్టీస్. ఇక్కడ మనకి యాక్షన్ వర్డ్స్ ఇచ్చారు, వీటిని మనం రిపీట్ చేయాలి. పిల్లలు చూడండి. వేక్, బ్రష్, ఈట్, వాక్, రీడ్, రైట్, ప్లే, స్లీప్, వేక్, ప్రే, సింగ్, డాన్స్, స్పీక్, ఆస్క్, టేక్, గివ్, వాష్, బాత్, డ్రింక్. ఇవి మనకిచ్చినటువంటి యాక్షన్ వర్డ్స్. లెటర్స్ లిజన్ అండ్ రెస్పాండ్. ఇక్కడ ఆస్క్ ద స్టూడెంట్స్ అబ్జర్వ్ ద అబౌవ్ పిక్చర్స్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు, వాటికి సంబంధించిన ఆన్సర్స్ మనం చూడొచ్చు. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ డూ ఆఫ్టర్ వేకింగ్ అప్. ఉదయాన్నే లేచిన తర్వాత ఏం చేస్తారు అంటే ఆఫ్టర్ వేకింగ్ అప్ ఐ బ్రష్ మై టీత్. నెక్స్ట్, వాట్ డూ యూ డూ ఎట్ స్కూల్ ఎవ్రీడే. ప్రతిరోజు ఏం చేస్తాం. ఐ లెర్న్ అండ్ ప్లే ఎట్ స్కూల్ ఎవ్రీడే. వాట్ డూ యూ డూ ఇన్ ద ఈవినింగ్ ఆఫ్టర్ స్కూల్. స్కూల్ తర్వాత ఏం చేస్తారు. ఇన్ ద ఈవినింగ్ ఐ డూ మై హోంవర్క్ అండ్ ప్లే. వాట్ డూ యూ డూ బిఫోర్ గోయింగ్ టు స్లీప్. ఐ ప్రే బిఫోర్ గోయింగ్ టు స్లీప్. నేను ప్రే చేసి దేవుడికి ప్రార్థిస్తాను. ఈ విధంగా మనము ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి యాక్టివిటీ 2లో లెటర్స్ అబ్జర్వ్. ఫ్లాష్ కార్డ్స్కి యాక్షన్ వర్డ్స్కి సంబంధించి ఫ్లాష్ కార్డ్స్ చూసి మనము ఆ వర్డ్స్ని రికగ్నైజ్ చేయగలగాలి. వేక్, బ్రష్, ఈట్, వాక్, రీడ్, రైట్ ఇలాంటి వర్డ్స్ని రికగ్నైజ్ చేస్తారు పిల్లలందరూ. నెక్స్ట్ లెటర్స్ సే. ఈ వర్డ్స్ని రిపీట్గా లిజన్, వినడము, రిపీట్ చేయడం జరుగుతుంది. లెటర్స్ డూ. ఆస్క్ ద స్టూడెంట్స్ రైట్ యాక్షన్ వర్డ్స్ రిలేటెడ్ టు దేర్ డైలీ రొటీన్. పిల్లలు డైలీ రొటీన్కి సంబంధించి యాక్షన్ వర్డ్స్ రాయగలగాలి. నెక్స్ట్ లెటర్స్ రైట్. కండక్ట్ డిక్టేషన్. మేడం గారు డిక్టేషన్ పెడతారు, వీటికి సంబంధించిన పదాలు చదువుకొని పిల్లలందరూ రాయవలసి ఉంటుంది. గో టు నెక్స్ట్ పేజ్. ఇక్కడ డే 7కి సంబంధించి స్టూడెంట్ యాక్టివిటీస్ వచ్చేసరికి రీడ్ ద సెంటెన్స్ అండ్ సర్కిల్ ద యాక్షన్ వర్డ్స్. యాక్షన్ వర్డ్స్కి మన రౌండ్ సర్కిల్ చేయమన్నారు, ఒకటి మన కోసం ఇచ్చారు. ఐ వేకప్. వేకప్ యాక్షన్ వర్డ్స్ అంటే మనం రోజు చేసే పనులు. వేకప్ నిద్ర లేవడం అనేది ఒక పని. ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎవ్రీడే. నెక్స్ట్ భారతి. భారతి బ్రషెస్ హర్ టీత్ ట్వైస్ ఏ డే. బ్రషెస్ పళ్ళు తోముకోవడం అనేది ఒక పని. నెక్స్ట్ థర్డ్ వన్, దే ప్లే ఇన్ ద పార్క్ ఇన్ ద ఈవినింగ్. ప్లే ఆడుకోవడం అనేది ఒక పని. నెక్స్ట్ ఫోర్త్ వన్, మై మదర్ కుక్స్ డిన్నర్ ఎట్ నైట్. కుక్స్ వండడం అనేది ఒక పని. నెక్స్ట్ ఐ రీడ్ మై బుక్ బిఫోర్ స్లీపింగ్ డైలీ. నిద్రపోయే ముందు బుక్ చదువుకుంటాను. చదవడం అనేది ఒక యాక్షన్ వర్డ్. ఈ విధంగా రాయొచ్చు. నెక్స్ట్ యాక్టివిటీ 2లో చూస్ ద కరెక్ట్ యాక్షన్ వర్డ్ ఫ్రమ్ ద బాక్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ కరెక్ట్ వర్డ్ని తీసుకొని బ్లాంక్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఐ క్లీన్ మై రూమ్ ఎవ్రీ మార్నింగ్. వీ గో టు స్కూల్ బై బస్. The children run fast in the playground. I write my homework neatly. We eat our lunch at noon. ఈ విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ యాక్టివిటీ 3లో డిక్టేషన్. లెటర్స్ ప్రాక్టీస్ వర్డ్స్. ఈ వర్డ్స్ని మనం ప్రాక్టీస్ చేసి డిక్టేషన్ రాయాలి. చూడండి, పిల్లలందరూ ఒకసారి పలకండి. స్విమ్, జంప్, లిజన్,
స్పీక్, క్లైంబ్, డ్యాన్స్, థింక్, వాచ్. ఈ విధంగా మనము డే 7కి సంబంధించి యాక్టివిటీస్ 4th క్లాస్ కంప్లీట్ అయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.